ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ ప్రభువు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియచేస్తున్నాము. మీరు మాకు తెలియచేస్తున్న ప్రతి ప్రార్థన గురించి మేము ప్రార్థిస్తున్నాము. మరి ముఖ్యంగా మనమందరం కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డ విషయమే ప్రార్థన చేద్దాము. దేవుడు వారికి మంచి జ్ఞానమును, తెలివిని అనుగ్రహించాలని మనందరం కూడా మన ప్రతి ప్రార్థనలో వారి గురించి ప్రార్థన చేసేవారిగా ఉందాము. మరి ఇంకా మీకు ఏమన్నా ప్రార్థన అవసరతలు ఉన్నాయడలా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మీరు మాకు తెలియజేసిన ఎడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క ఉన్నతమైన కృప కాపుదల మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండునగాక. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుతును. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు దేవునికి బంగారం లాంటి దానివి. శ్రమలలో ఉన్నప్పుడు నిరుత్సాహపడకు. నీవంటే ఆయనకు ఇష్టం లేక కాదండి, నిన్ను పరలోకానికి చేర్చడానికే ఆయన నిన్ను మెరుగుపరుస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి ఒకసారంట ఇంటికి అతిథులు వస్తున్నారని ఆ కుటుంబీకులంతా కూడా ఇంటిని శుభ్రపరిచే పనిలో ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కో గదిని శుభ్రం చేస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కో పనిని చేస్తున్నారు. మరి వారికి ఉన్నటువంటి పనులన్నీ కూడా మానుకొని ఇలా చేయటానికి గల కారణం ఏమిటంటే, వారి ఇంటికి వచ్చే అతిథి బట్టి వారికిచ్చే మర్యాదలు ఆధారపడి ఉంటాయి కదండి. అలాగుననే పరలోకంలో నీకు మర్యాదలు కావాలి అంటే నీకు కావలసింది విలువ. పరలోకం ప్రవేశించుటకు బంగారమునకే అవకాశం ఉంది. నీవు దేవుని బంగారం అయితేనే పరలోకంలోనికి అడుగు పెట్టగలవు. నీవు ఈ లోకంలో బంగారంగా మారాలి అంటే ఒకే ఒక్క మార్గము, శోధన, శ్రమల మార్గము. అందుకే శ్రమలలో నేను సువర్ణంగా మార్చబడతాను అని యోబు సెలవిస్తున్నాడండి. శ్రమల మార్గం గుండా ప్రయాణిస్తేనే కదా మన భక్తి జీవితం ఏమిటో, మన యొక్క విశ్వాస జీవితం ఏంటో తెలుసుకునేది. ఇప్పుడు మనకి ఏదైనా ఒక వస్తువు కావాలనుకోండి, ఆ బంగారాన్ని నిప్పుల కొలిమిలో వేసి కాల్చకపోతే దానికి ఉన్నటువంటి రంగే కానీ, దానికి ఉన్నటువంటి శ్రేష్టతే కానీ బయటపడదు, అవును కదా. అలాగే మనము కూడా విశ్వాస జీవితంలో ఎంత బలంగా ఉన్నాం, ఎంతలా దేవుని యందు విశ్వాసం ఉంచాము, మన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది, మన యొక్క భక్తి జీవితం ఎలా ఉన్నది అని తెలుసుకోవాలి అంటే ఒకే ఒక్క మార్గం ఏమిటంటే అది శ్రమల మార్గం అండి. యోబు ఈ రహస్యాన్ని తెలుసుకున్నాడు కాబట్టి తాను వెళ్తున్న ఆ కష్టమైన మార్గంలో సహనము కడిగి అడుగులు వేస్తున్నాడు. ఇప్పుడు నాలో మెరుగు లేదేమో, నాలో దేవుడు ఆశించిన శుద్ధి లేదేమో, కానీ ఈ పరీక్షలు ముగిసిన తర్వాత నా జీవితము బంగారం వలె మెరిసిపోతుంది, బంగారం వలె సుందరంగా కనిపిస్తాను అని యోబు ఒక ఆశను కలిగి ఉన్నాడండి. మరి కంసాలి పాడైపోతున్న బంగారాన్ని అగ్ని చేత శుద్ధి చేసినట్లుగా బంగారము కంటే అమూల్యమైనటువంటి నీ విశ్వాసమును శోధనల చేత, శ్రమల చేతనే యేసుక్రీస్తు శుద్ధి చేస్తున్నాడు. ఈ లోకంలోని భయాల చేత, వాగ్దాలపై మరి సందేహముతో, దేవునిపై అనుమానాలతో, అవసరం లేని ప్రశ్నలతో విశ్వాసంలో నువ్వు స్థిరపడలేకపోతున్నావేమో, దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోతున్నావేమో. నీ అమూల్యమైనటువంటి విశ్వాసమును శుద్ధి చేయటానికే దేవుడు శ్రమలలో నిన్ను పరీక్షిస్తున్నాడు. శ్రమలలో ఉన్నప్పుడు నిరుత్సాహపడకు. నీవు దేవునికి బంగారం లాంటి దానివి. నీవంటే ఇష్టం లేక కాదు కదా, నిన్ను పరలోకానికి చేర్చడానికే దేవుడు నిన్ను మెరుగుపరుస్తున్నాడు. కాబట్టి శ్రమలలో, శోధనలో ఉన్నప్పుడు నాకే ఎందుకని, దేవుడున్నాడా, నేను చేస్తున్న ప్రార్థన ఆలకిస్తున్నాడా అని ప్రశ్నలు వేయకుండా, అపనమ్మిక కలిగి ఉండకుండా యోబు వలె మనము కూడా ఈ పరీక్షల తర్వాత నేను బంగారం వలె కనపడతానని నిరీక్షణ కలిగి ఉండు. తప్పక నీవు నీ జీవితంలో హెచ్చించబడతావండి. ప్రతి ఒక్క శ్రమను చూసి దిగులు పడకుండా, భయపడకుండా, చెయ్యకుండా ఎవరైతే దేవుని సన్నిధిలో విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి నిలబడగలుగుతారో వారు వారి యొక్క జీవితాలలో గొప్ప మేలులను, ఆశీర్వాదములను, ఉన్నతమైనటువంటి క్రియలను చూస్తారు. యోబుకు ప్రభువు గురించి తెలుసు. అతని యొక్క ఆలోచనలు ఎలా ఉన్నా సరే దేవుడు కరుణామయుడని, మరి దేవుని యందు దృష్టి ఉంచి ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే దేవుడే తనను
బయటపడవేస్తాడు, ఆ పరిస్థితులన్నిటిలో నుంచి తప్పిస్తాడని యోబు దేవుని యందు విశ్వాసం ఉంచాడండి. మనము కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో శ్రమలలో, శోధనలో, పాఠంలోనూ మనము నేర్చుకునే వారంగా ఉండాలి. అంతేకాని శోధనలు వస్తున్నాయను, శ్రమలు వస్తున్నాయను కృంగిపోకూడదు, బాధపడిపోకూడదు, భయపడకూడదు అండి. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కానీ మరి కాలాన్ని బట్టి ఆకులు, పువ్వులు అనేవి వస్తుంటాయి కదా. అలాగే నువ్వు కూడా నువ్వు బ్రతికినంత కాలము ఎంత నీతిగా బ్రతికినా, ఎంత యథార్థంగా బ్రతికినా, ఎంత విశ్వాసంగా బ్రతికినా, దేవుని సన్నిధిలో ఎంత గట్టి నమ్మకమైనటువంటి భక్తి చేస్తున్నా కష్టాలు, కన్నీళ్ళు, శ్రమలు, శోధనలు అనేవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తడబడటం కాదు, నిలబడటము. అప్పుడే మనం అనుకున్నది సాధించగలము. గొప్ప మేలులను, ఆశీర్వాదములను మనం మన యొక్క జీవితాలలో చూడగలమండి. కాబట్టి ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే దేవుని యందు విశ్వాసం ఉంచుదాం, దేవుని యందు నమ్మిక ఉంచుదాం. నేను ఒంటరిగా ఉండిపోయాను, నేను ఒంటరిగా ఉన్నాను అని చెప్పి బాధపడవద్దు. నీ శ్రమల్లో నువ్వు ఒంటరిగా లేవు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఎన్ని పాపాలు చేసినా చనిపోయే ముందు ఆఖరి క్షణంలో ఆయన క్షమించమని అడిగితే క్షమించేస్తాడు. కాబట్టి ఈ లోకపు పాపాలు ఎన్నైనా చేయొచ్చు అనుకుంటారండి కొంతమంది. దేవుడు క్షమిస్తాడు అని తెలిసిన క్షణమే మనం పాపం చేయటానికి ఆఖరి క్షణము. కాబట్టి శ్రమల్లో, శోధనల్లో మరి పాపాన్ని ఎదిరించే వారంగా, అపవాదాన్ని ఎదుర్కొని నిలబడే వారంగా ఉందాం. ఎవరిలో అయితే ప్రార్థన శక్తి ఉంటుందో, ఎవరిలో అయితే వాక్యం పట్ల ఆసక్తి ఉంటుందో, ఎవరైతే వినయ మనస్సు కలిగి ఉంటారో వారిలో పరిశుద్ధాత్మ దేవుడంట నది వలె ప్రవాహిస్తాడు. ఎన్ని శ్రమలు ఎదురైనా సరే మరి వారిని ఆ శ్రమల కొలిమిలో నుండి తప్పించి, విడిపించి, నడిపించే గొప్ప దేవుడండి. దేవుడు హెచ్చించే వ్యక్తిని మొదట లోకం గుర్తించదు. కాబట్టి ఎన్ని శ్రమలు ఎదురొచ్చినా, ఎంతలా నిన్ను అవమానిస్తున్నా సరే నీ యొక్క సహనాన్ని నువ్వు విడిచిపెట్టవద్దు, నీ యొక్క ఓర్పును నువ్వు విడిచిపెట్టవద్దు. కనుక నీ యొక్క నిందలు, హేళనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభు సన్నిధిలో మరి విడిచిపెట్టేసే. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క బాధను చూస్తున్నాడు. ఆయనే నీ ప్రతి బాధకు జవాబును, విడుదల అనుగ్రహిస్తాడు. కాబట్టి యోబు సెలవిస్తున్న రీతిగా శ్రమలలో నేను సువర్ణంగా మార్చబడతానని మనము కూడా ఈ యొక్క శ్రమల కొలిమిల ద్వారా మనమందరం కూడా ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందే వారంగా, ఆత్మీయ జీవితంలో ఎదిగే వారంగా ఉందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన కృప కలిగిన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, శ్రమలలోని మా యొక్క భక్తి జీవితము, మా యొక్క విశ్వాస జీవితము తెలుస్తుంది దేవా. ఈ యొక్క శ్రమలలో, ఈ యొక్క బాధల్లో, శోధనలో, కష్టాల్లో మేము ధైర్యముగా ప్రతి ఒక్క సవాళ్లను ఎదుర్కొనే కృపను మా అందరికీ అనుగ్రహించండి. వాక్యం ఉంటున్న బిడ్డలు ఎందరో నా తండ్రి వారి జీవితాల్లో కష్టాలను, నష్టాలను, బాధలను ఎదుర్కొంటున్నారు. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు వారిని ధైర్యపరచండి, బలపరచండి. అదిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మేము కూడా మా యొక్క ఆత్మీయ జీవితంలో పదును పెట్టి నా తండ్రి స్థానపడే వారంగా, ప్రకాశించే వారంగా ఉండుటకు నీ కృపను మీరు మాకు దయచేయండి. అయ్యా, బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఆర్థికపరమైన ఇబ్బందులన్నింటిలో నుంచి విడుదల దయచేయండి. ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితులన్నింటిలో నుంచి తప్పించి సంపూర్ణ ఆరోగ్యమును, శక్తిని, బలమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. బిడ్డల చుట్టూ మీ కాపుదల ఉంచండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా, వారికి ఎగ్జామ్స్లో మీరు తోడుండండి. మంచి జ్ఞానంను, తెలివిని మీరు దయచేయండి. చేస్తున్న వ్యాపారాలలో వృత్తిని, అభివృద్ధిని దయచేయండి. ఉద్యోగాలలో మీరు తోడుండండి. వారి యొక్క ప్రయాణాలలో మీరు తోడు నీడగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అన్ని విషయాలు మీ చేతులకు అప్పగిస్తుండగా మీరే తోడు నీడగా ఉండి ఆశీర్వదించి, నడిపించి, బలపరిచి, కృప చూపించి దీవెనలను దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన యెడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క ఉన్నతమైన కృప, కాపుదల మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక.